ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో ఎగ్జిట్ 17 వద్ద సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ చాలా వేగంగా వెళ్తుందట. ఈ సమయంలోనే రన్నింగ్లోనే కాన్వాయ్ జామర్ టైరు డమాల్ అయిందంటూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చాకచక్యంగా ఆ వాహనాన్ని కంట్రోల్ చేశాడట సదరు డ్రైవరు. ఇక వెంటనే ఆ టైర్ కూడా మార్చేసింది ట్రాఫిక్ పోలీసుల బృందం. ఈ ఘటన ఎవరికి గాయాలు కాలేదని తెలుస్తుందన్నమాట. దీంతో అందరూ కూడా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సంఘటన నిన్న అర్ధరాత్రి జరిగినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ సంఘటన కాస్త ఆలస్యంగా రేవంత్ రెడ్డి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంత జరుగుతున్న బయటకు వార్త రాలేదని ఎమోషనల్ అవుతున్నారు. అయితే ఈ సంఘటన సంబంధించి న్యూస్ గులాబీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో వేదికగా బయటకు అయితే వచ్చిందనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ ఎందుకంటే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం తప్పిందట. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ టైర్ పలిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపైన అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని